హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి పానీపూరి వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా? మనాలిలో మేము ఫుడ్ ట్రై చేసినవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. పానీపూరి తినాలనిపించింది, అందుకని ఆ రోజు పానీపూరి ట్రై చేశాను. డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇక్కడ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ నేను తిన్నాను, అది కూడా బాగుంది. బట్ ఇది కొంచెం పచ్చిమిర్చితో చేసింది, ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపించింది. పానీపూరి నేను మా పిల్లలు మేము ఎంజాయ్ చేసామండి. పానీపూరి అనేది చాలా బాగా నచ్చింది. మీకు చూస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. అక్కడ మనాలిలో మన ఫుడ్ ఏమి దొరకదు, అన్నీ డిఫరెంట్గా ట్రై చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ వచ్చేసి మాకు హోటల్లోనే కాంప్లిమెంటరీ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం మాత్రం మనం బయట ప్లేసెస్ చూడటానికి వెళ్తాం కదా, అప్పుడు మనకి ఇష్టం వచ్చింది మనం తినొచ్చు. ఈ విధంగా మనకి ఇష్టమైంది ఇంకేం ఉండదు కదా. ఇక్కడ ఏమీ మనకి రైసు ఇట్లాంటివి ఏమి ఉండదు. అక్కడంతా ఆలు పరోటా, జీరా రైసు, దాలు, రాజ్మా కర్రీ ఇవే ఉంటాయండి. హోటల్లో అవే పెడతా ఉన్నారు డైలీ. అవి తిని బోర్ కొట్టేసింది. ఇంక అందుకని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు పిల్లలకి ఇష్టం వచ్చింది తినాలని చెప్పేసి ఇంకా ఆర్డర్ ఇచ్చాము. ఒక పాప ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగింది, ఇంకో పాప మోమోస్ కావాలని అడిగింది. ఇంకా అట్లా ఎవరికి ఇష్టం వచ్చినవి ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ని సూపర్గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనాలి స్పెషల్ సిడ్డు అంటండి. ఇది మనాలిలో ఎక్కువగా తింటారంట. సరే ఎట్లా ఉంటుందని మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చాడు. అస్సలు బాగాలేదండి, మనం అలాంటివన్నీ తినలేము. బట్ అక్కడికి వెళ్ళాం కదా, ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాడు. సిడ్డు అంట. వేడివేడిగా ఉంది, బట్ టేస్ట్ అది మాకైతే నచ్చలేదు. ఇంకా తల ఒక పీస్ అది కూడా తినేసి ఎంజాయ్ చేసామండి. మా హస్బెండ్ కూడా అంత ఏం లేదు అంటున్నాడు. ఈ విధంగా నెక్స్ట్ పిల్లలు వచ్చేసి మోమోస్ కావాలి, ఫ్రైడ్ మోమోస్ కావాలి అని అడిగారు. వెజ్ ఆర్డర్ ఇచ్చాము. అది ఫ్రెంచ్ ఫ్రైస్ అవంతా సూపర్గా అనిపించింది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ నేను కూడా తింటూ ఉన్నాను, అది వీడియో తీస్తున్నాను చూడండి. ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్, సిడ్డు, మోమోస్ ఈ విధంగా ఇవన్నీ తినేసి ఈ విధంగా పొట్ట నింపుకున్నామండి. అక్కడ ఏంటంటే చలికి తట్టుకోలేము కాబట్టి ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక మాకు హోటల్లో మార్నింగ్ అంతా ఆలు పరోటా, అవలక్కి ఇవే పెడతా ఉన్నారు. నైట్ కూడా జీరా రైస్, రాజ్మా ఇవే పెడతా ఉన్నారు. అందుకని బోర్ కొట్టేసింది. ఇంకా బయట మేము ఆఫ్టర్నూన్ వచ్చేసి చూడండి సిడ్డు తింటున్నాను. మనాలి స్పెషల్ ఫుడ్ ఉంటుంది. మరి వాళ్ళు ఎలా తింటారేమో కానీ మనకు అంత నచ్చలేదని చెప్తున్నాను చూడండి. సరే ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. బట్ మాకు అంతగా అయితే నచ్చలేదు. సిడ్డు మనాలి స్పెషల్ ఫుడ్ అంటది. బట్ ఆ విధంగా దాన్ని ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మోమోస్ అవి కూడా తిన్నాము. అవి బాగున్నాయి. ఓకే. ఈ విధంగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసామండి. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను నేను, మిస్ అవ్వకుండా వీడియోస్. చాలా కష్టం అనిపించిందండి ఆ మనాలిలో చలికి. ప్లస్ ఫుడ్ మనకి ఇష్టమైన దొరకదు, మనం ఏది దొరికింది మనం తినాలి. ఈ విధంగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మా హస్బెండ్, మా పిల్లలు చూడండి తింటున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తింటున్నారు. చాలా చలి ఉందండి, -7 degrees ఉంది చలి విపరీతంగా. ఆ చలికి వేడికి తినాలి, తాగాలనిపిస్తుందండి. నాకైతే కాఫీ టీలు అసలు అలవాట్లేదు. అలాంటిది కూడా ఆ మనాలిలో నేను పర్ డేకి రోజుకి 5-6 సార్లు టీలు తాగానండి ఆ చలి తట్టుకోలేక. ఇవి మోమోస్ అండి, వెజ్ మోమోస్. అవి అయితే వేడిగా ఉంటాయి కదా అని చెప్పేసి ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. మా చిన్న పాప బాగుంది అని చెప్తుంది. వెజ్ మోమోస్ కూడా ట్రై చేశాను. నాకు ఇవంతా ఫుడ్ అంతా ఏమి ఎక్కదండి, మోమోస్ అంటే అవి ఇవి. బట్ నేను కూడా ట్రై చేశాను. ఓకే, ఆకలేస్తూ ఉంది, ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి మోమోస్ తీసుకొని తిన్నాను. ఓకే అండి, ఆ చలికి వేడిగా ఏదో ఒకటి తింటున్నాము. నాకు అన్నిటికంటే పానీపూరి అయితే బాగా నచ్చిందండి, సూపర్గా అనిపించింది. ఇవి కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇంకా తినేసాం. తిరిగి అక్కడ ప్లేసెస్ చూడటానికి తిరిగి అలసిపోయాం కదా, ఏదో ఒకటి తినాలని చెప్పేసి ఇంకా తింటున్నామండి.
మనాలి ట్రిప్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళు ఆలు పరోటా ఆర్డర్ ఇచ్చారు. అది ఒక క్యాప్చూల్గా తీశాను. ఈ విధంగా ఉంటుందని ఆలు పరోటా. నెక్స్ట్ వచ్చేసి మేము టీ తాగుతున్నామండి. టీ అయితే సూపర్గా ఉంటాయండి అక్కడ మనాలిలో. మంచిగా అల్లము, యాలక్కి ఇవన్నీ వేసేసి చేస్తారు, బాగుంటుంది టీ. బట్ నేనైతే అసలు డేకి 5 times తాగానండి, ఆ చలి తట్టుకోలేక. సూపర్గా అనిపించింది. మా హస్బెండ్ నేను ఇద్దరం కూర్చొని టీ తాగుతూ ఉంటే మా పాప వీడియో షూట్ చేసింది, అది కూడా మీతో షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ అంతా ప్లేసెస్ అంతా తిరుక్కొని కొంచెం అట్లా ఇట్లా వచ్చిన తర్వాత సాయంకాలం 5-6 అయిందండి. సరే టీ తాగుదాము, మ్యాగీ తిందాం అని చెప్పేసి ఒక దగ్గర ఆగాము. మా పిల్లలు వెజ్ మ్యాగీ అడిగారు, అందుకని వెజ్ మ్యాగీ ఆర్డర్ ఇచ్చాము. మేము టీ తాగామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.